జనవరిలో మాక్సిమం మాస్ మూవీలన్నీ సంక్రాంతికి బరిలో ఉన్నాయి. ఇక మంత్ ఎండ్ కి ఒకటి అరా వదిలేస్తే అసలు పోరు వచ్చే నెలలో మొదలయ్యేలా ఉంది. ఏకంగా 9 సినిమాలతో సౌత్ సందడి మారిపోయేలా ఉంది. ఫిబ్రవరిలో ముందుగా బరిలోకి దిగేది అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో టీమే. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2కి రాబోతోంది. అప్పుడే యాత్ర సీక్వెల్ యాత్ర 2 రానుంది. ఇక సంక్రాంతికి అనుకున్న మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగల్ మొత్తానికి ఫిబ్రవరి 9కి రిలీజ్ కాబోతోంది. నిజానికి ఫిబ్రవరి 9th డేట్ ని ముందుగా బుక్ చేసుకుంది టిల్లు స్క్వేర్ టీమ్. డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీతో సిద్ధు జొన్నలగడ్డ దండెత్తబోతున్నాడు. కానీ తన సినిమాకే ఇప్పుడు మరో 3 సినిమాలు పోటీగా మారాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కో కలిసి చేసిన ప్రయోగం లాల్ సలాం. ఇది కూడా ఫిబ్రవరికే బరిలోకి దిగబోతోంది. పొంగల్ పోరు నుంచి పక్కకు వెళ్లిన ఈ ఫిలిం టీం రిలీజ్ డేట్ ని మాత్రం ఫిబ్రవరి 9కి లాక్ చేసింది. సందీప్ కిషన్ వర్ష కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9నే రాబోతోంది. లాల్ సలాం టిల్లు స్క్వేర్ ఈగల్ తో పోటీ పడబోతోంది. మెగా ప్రిన్స్ మానుషి చిల్లర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. అలా వచ్చే నెల 16న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇక గోపీచంద్ హీరోగా తెరకెక్కిన భీమా కూడా వచ్చే నెలలోనే రాబోతోంది. రజనీకాంత్ లాల్ సలాం మూవీని పక్కన పెడితే వచ్చే నెలలో మీడియం రేంజ్ మూవీస్ సందడితో బాక్సాఫీస్ ఊగిపోయేలా ఉంది.